అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. జాతీయ గేయమైన వందే మాతరంని మొదట నెహ్రూ వ్యతిరేకించినట్లు తెలుస్తుంది. దాని స్థానంలో జాతీయ గీతమైన జనగణమనను సూచించినట్లు సమాచారం. అయితే వందే మాతరంను నిరాకరించడానికి గల కారణాలను లేఖలు, క్యాబినెట్ నోట్లు, పలువురు నేతలకు రాసిన లేఖల్లో వివరించారు. అయితే తాజాగా పార్లమెంట్లో వందే మాతరంపై చర్చ సందర్భంగా బీజేపీ నేతలు ఈ విషయాన్ని తెరపైకి తీసుకువచ్చారు. ఇక నెహ్రూ ఎందుకు వ్యతిరేకించారు అనేది ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు తెలిపారు. వందే మాతరంను ఆమోదించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం పార్లమెంట్లో 10 గంటల చర్చ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా బీజేపీ ఎంపీలు, మాజీ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి సంచలన ఆరోపణలు చేశారు. అయితే జాతీయ గేయంగా వందే మాతరం తీసుకురావడానికి నెహ్రూ నిరాకరించినట్లు బీజేపీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే వందే మాతరానికి వ్యతిరేకంగా నెహ్రూ రాసిన లేఖలో క్యాబినెట్ నోట్లను బీజేపీ ఎంపీలు ప్రస్తావించారు. ఈ ఆరోపణలపై స్పందించిన కాంగ్రెస్ వందే మాతరం కన్నా జాతీయ గేయంగా జనగణమన ఎందుకు అనువైనదో వివరించారని వెల్లడించారు. జాతీయ గేయానికి ట్యూన్ ముఖ్యమని నెహ్రూ వాదన. 1948 మే 21వ తేదీ నాటి క్యాబినెట్ నోట్లో జాతీయ గేయంగా జనగణమనను ఎంచుకోవడానికి నెహ్రూ ప్రధాన కారణాలను స్పష్టం చేశారు. జాతీయ గేయం కేవలం పదాల రూపం కాకుండా సంగీతం లేదా ట్యూన్ కూడా అని పేర్కొన్నారు. దీన్ని ఆర్కెస్ట్రాలు, బ్యాండ్లు తరచుగా వాయిస్తారని, అందుకే జాతీయ గీతానికి సంగీతమే అతి ముఖ్యమైన అంశమని అప్పుడు నెహ్రూ తెలిపారు. వందే మాతరానికి ఎంత చారిత్రక ప్రాధాన్యత ఉన్నా దాని ఆర్కెస్ట్రా లేదా బ్యాండ్పై ప్రదర్శించేటప్పుడు సులభమైన ట్యూన్ కాదని నెహ్రూ అభిప్రాయం. ఇది కొంతవరకు దుఃఖంగా పునరావృతమై ఉంటుందని పేర్కొన్నారు. అయితే వీటన్నిటికీ జనగణమన అనువుగా ఉంటుందని, ఎందుకంటే దాని సంగీతం భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ప్రశంసలు అందుకుందని తెలిపారు. వందే మాతరం కేవలం స్వాతంత్ర పోరాటానికి చెందిన పాటగా మిగిలిపోవాలని జవహర్లాల్ నెహ్రూ భావించారు. 1948 జూన్ 15వ తేదీన బెంగాల్ తొలి ముఖ్యమంత్రి బీసీ రాయ్కి నెహ్రూ ఒక లేఖ రాశారు. ఆ లేఖలో వందే మాతరం మన పోరాటం ఆకాంక్షను సూచిస్తుందని, కానీ జాతీయ గేయం అనేది విజయం, నెరవేర్పుకు సూచించాలని పేర్కొన్నారు. వందే మాతరంలోని భాష సగటు వ్యక్తికి అర్థం కావడం చాలా కష్టమని నెహ్రూ అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ జనగణమన సరళంగా ఉంటుందని చెప్పారు. ఈ విషయంపై శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి కూడా నెహ్రూ వివరణ ఇచ్చారు. జాతీయ గేయంగా వందే మాతరం అనుకూలం కాదని, ముఖ్యంగా ఆర్కెస్ట్రాలు వాయించడానికి దాని ట్యూన్ సరిపోదని ముఖర్జీకి 1948 జూన్ 21వ తేదీన రాసిన లేఖలో నెహ్రూ స్పష్టం చేశారు. వందే మాతరం గొప్ప చారిత్రక సాంప్రదాయం కలిగిందని, భారతదేశ ప్రధాన జాతీయ గీతంగా కొనసాగుతుందని, అయితే జాతీయ గీత ట్యూన్గా జనగణమన సరిపోతుందని నెహ్రూ స్పష్టం చేశారు. ఇక దీనిపై ఈ తుది నిర్ణయాన్ని నెహ్రూ రాజ్యాంగ సభకు వదిలేశారు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూ న్యూస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూ న్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.